హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రియల్ టాక్స్ విత్ శ్వేత. అందరికీ వరలక్ష్మి శుక్రవార శుభాకాంక్షలు. రియల్ టాక్స్కి ఇంత మంచి ఆదరణ లభిస్తున్నందుకు వీఆర్ సో గ్రేట్ఫుల్. అందరు వీడియోస్ చూస్తున్నారు, బట్ ద థింగ్ ఈజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా మోటివేషన్ వస్తుంది, ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ధనలక్ష్మి. లెట్స్ డైవ్ డీప్ ఇన్ టు ద కాన్వర్సేషన్ విత్ ప్రతీక్. హాయ్ విను. హలో శ్వేత. వరలక్ష్మి శుక్రవార శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సో ఈ మధ్య నేను వింటున్నా ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని ఒక టర్మ్ వింటున్నా. సో చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు వినలే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అసలు ఏంటిది అది? అంటే నాకు తెలిసింది, నాకు అర్థమైంది చెప్తా. ఓకే. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే నాకు తెలిసినంత వరకు అది ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది మనకు అన్నట్టు. ఇప్పుడు మనం ఉద్యోగం మానేసినా కానీ మనము ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉందో అది నువ్వు మెయింటైన్ చేయగలుగుతావు, అట్లీస్ట్ ఆర్ బెటర్గా ఉండగలుగుతావు. ఓకే, రైట్. దిస్ ఇస్ వాట్ ఫర్ మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే. లైక్ సెక్యూరిటీ అన్నట్టు నీకు కదా? రైట్. ఒక సెక్యూరిటీ అనుకోవచ్చు, బట్ అగైన్ మళ్ళీ సెక్యూరిటీ అంటే వెనక ఒక ఎఫ్డిఓ అట్లా కాదు. నెక్స్ట్ ఒక సెగ్మెంట్ మనకు ఉన్నది, భయపడాల్సిన అవసరం లేదు. అంటే అదొక ఎఫ్డి కావచ్చు, లేకుంటే మనీ కావచ్చు, ఆర్ అది మన స్ట్రెంగ్త్ కూడా కావచ్చు. అంటే ఎవరు జాబ్ పోయినా, ఎవరు బిజినెస్ ఎవరు వర్కౌట్ కాకపోయినా కానీ మనకు ఒక పవర్ ఉంటుంది కదా, ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది కదా, దాట్ విల్ టేక్ అస్ టు ద నెక్స్ట్ పాత్. అది ఉంటే నీకు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఆటోమేటిక్గా మైండ్లో ఉండిపోతుంది అన్నట్టు. ఈ భయం అనేది వెళ్ళిపోతుంది. దానికి కావాల్సింది అదే, నువ్వు పని చేస్తేనే నువ్వు ఏంది నీ ఇల్లు నడుస్తుంది, నువ్వు సేమ్ జాబ్కి పోతేనే ఇల్లు నడుస్తుంది. దీనికెళ్ళి బయట పడేదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నాకు తెలిసినంత వరకు. బట్ మనకి చిన్నప్పటి నుంచి నువ్వు చదువుకో, ఉద్యోగం తెచ్చుకో, సంపాదించు, సేవ్ చేసుకో, ఇవి 4 విన్నాం. ఐ నెవర్ హర్డ్ అబౌట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అసలుకే ఏం లేదు. సో నువ్వు ఎప్పుడైనా విన్నావా? ఈ మధ్యన విన్నా. సాడ్లీ అదే ప్రాబ్లం అయింది బేసిక్. అంటే నేను పెరిగిన ఎన్వైరన్మెంట్, ఊరు అండ్ ఎవ్రీథింగ్, రైట్. తిరిగి చుట్టుపక్కల ఎవరు కూడా అలాంటి పాత్ ఎవరు ఫాలో కాలేదు. అందరు ఫాలో అయిన పాత్ ఏంది, కంప్యూటర్ సైన్స్ కొట్టాలి, నేను జాబ్ కొట్టాలి, ఇక్కడ డాక్టర్ ఇంజనీర్ కావాలి, జాబ్ కొట్టాలి, డబ్బు సంపాదించాలి, నేను దానిలోకి వెళ్ళి పైసలు మిగిలించుకో. ఎక్కడ కూడా ఖర్చు పెట్టాలి ఆర్ ఇన్వెస్ట్ చేయాలి ఆర్ డిఫరెంట్ పార్ట్స్, నువ్వు మల్టిపుల్ పార్ట్స్ పెట్టుకోవాలి, ఒకటి కాకపోతే ఇంకోటి. ఇవన్నీ మెల్లమెల్ల గ్రో అవుతుంది చుట్టుపక్కల. ఒక 10 yearsకి అవన్నీ 10 years తర్వాత నీ కోసం వచ్చి బిల్డ్ అవుతుంది. ఇది అవన్నీ చెప్పలేదు. ఓకే, సింగిల్ పాయింట్ అజెండా, రైట్. జాబ్, సాలరీ, నీ పైసలు నీ అకౌంట్లో పడితే దానిలోకి వెళ్ళి నువ్వు ఖర్చు పెట్టుకోవాలి, రెంట్ ఇవన్నీ కట్టేయాలి, మిగతా అంటే దాచిపెట్టుకోవాలి. అంతేగాని నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకో. అదే ఇప్పుడు మనది మనం ఖర్చు పెట్టుకోవడానికి కూడా గిల్ట్ ఉంటాం మనం. క్రైమ్, గిల్ట్ పక్క పెట్టి క్రైమ్ కదా. నువ్వు నీ కోసం అనేది ఖర్చు పెట్టుకోని కాన్సెప్టే లేదు. నువ్వు అనేది కాన్సెప్టే లేదు యాక్చువల్ గా కదా. నువ్వు అనేది లేదు, నేను అనేది లేదు. అంతే. ఇల్లుకి ఏం కావాలి అది నువ్వు ఖర్చు పెట్టాలి, అంతే. పిల్లలకి ఏం కావాలి అది నువ్వు ఖర్చు పెట్టాలి. సాడ్ పార్ట్స్, మన పేరెంట్స్ ఆ ఏజ్ చూసుకుంటే, ఆ జనరేషన్ చూసుకుంటే, వాళ్ళకి ఆ థాట్ కూడా వచ్చే ముందే భయం స్టార్ట్ అవుతుంది కదా. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ లేదు వాళ్ళ గురించి. వాళ్ళు మన మదర్స్ కానీ, మన పేరెంట్స్, మన డాడ్స్ కానీ, నాకు ఇది ఇష్టం, దీనికోసం నేను ఒక 40% ఆఫ్ మై సాలరీ పక్కన పెట్టుకొని నేను చేస్తా అనే ధైర్యం ఉండే నాకు. వాళ్ళకి దాన్ని ఎట్లా లేబుల్ చేసారు, దుబారా ఖర్చు. అంతే కదా. దుబారా ఖర్చు అంటే నువ్వు పోకర్లు, నువ్వు గ్యాంబులో పడేసినావు, అది కాదు ఇక్కడ. నీ గురించి నువ్వు, నా కోసం, లైక్ మన పేరెంట్స్ వాళ్ళ కోసం ఏమైనా కొందాము, ఏమైనా చేసుకుందాము అంటే ఆ ధైర్యం ఎప్పుడు, ఆ థాటే రాకపోతున్నాయి కదా. ఏదైనా కానీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం డబ్బులు సేవ్ చేయాలి, ఇల్లు కోసం డబ్బులు సేవ్ చేయాలి, డబ్బులు సేవ్ చేస్తూనే ఉండాలి. వాళ్ళ మొత్తం జర్నీ అంతా ఆ సేవింగ్ తోనే అయిపోయింది. ఇప్పుడు కొంచెం పోవడము, ఏమైనా కొనుక్కోవడము, వాళ్ళు అచ్చా నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఈ మైక్ ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఈ శారీ ఇంట్రెస్ట్ ఉంది, నాకు అది కావాలి కొనుక్కుందామని, అది ఇప్పుడు స్టార్ట్ అయింది. 70 ఏళ్ళకి వచ్చినప్పుడు స్టార్ట్ అయింది అది. బిగినింగ్ వాళ్ళు 30లో ఉన్నప్పుడు లేకుండే. బట్ ఇప్పుడు మనం కూడా ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతున్నాం అనిపిస్తుంది మనకు కూడా. లైక్ ఏదైనా కొంచెం ఇప్పుడు నేను హెయిర్ ట్రీట్మెంట్ కానీ ఇట్లాంటి చిన్న వాటికి వెళ్ళినా కానీ నేను అవసరమా ఇప్పుడు అంటే మన పైన మనం స్పెండ్ చేసుకోవడానికి కూడా ఇంకా హెసిటేట్ చేస్తున్నాం. ఇంకా అది చేంజ్ కాలేదు. ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీయో ఏందో అర్థం కాదు నాకు కానీ. బట్ సీరియస్గా మన కోసం మనం అయితే అసలుకే స్పెండ్ చేయడం అనిపిస్తుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా నేను ఒక పాయింట్ ఎట్లా చూస్తా అంటే, ఇక్కడ
ఈ కాన్సెప్ట్ ఆఫ్ సేవింగ్, నువ్వు 100 రూపాయలు సంపాదిస్తావు, 1,00,000 రూపాయలు సంపాదిస్తావు, ఒక నీకు 25 lakhs శాలరీ ఉంది, దాంట్లో నీకు ఖర్చులన్నీ పోగా ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు మిగులుతున్నాయి. లెట్స్ అస్యూమ్ దట్ ఆ 10 లక్షలు నువ్వు సేవింగ్గా పడేస్తావు, ఎఫ్డి వేస్తావు, మేబీ మ్యూచువల్ ఫండ్లో పడేస్తావు, ఏనో కూడా పడేస్తావు. అంతకుమించి యూ నాట్ డూయింగ్ ఎనీథింగ్. దీనిలోకి వెళ్ళి నువ్వు 5 లక్షలు పెట్టుకొని టూర్కి పోదాం అనుకుంటావా? అంత సీన్ లేదు, రైట్? ఆర్ ఒక 1,00,000 రూపాయలు పెట్టి ఇందాక నువ్వు అన్నట్టు హెయిర్ ట్రీట్మెంట్కి పోదాం అనుకుంటావా? యూ మైట్, నాకు ఇష్టం ఉండొచ్చు నీకు, బట్ ధైర్యం లేదు నీకు, రైట్? సో ఎందుకంటే మనం ఫస్ట్ కనిపించం. మనం మన ఇష్టాలు తీసుకొని ముందుకోవడమే బరువు మనకి. మనమే బరువు అవుతున్నాం ఈరోజు. మన థాట్స్, మన డ్రీమ్సే మనకు బరువు అవుతున్నాయి. నీకు నువ్వే బరువు అయినప్పుడు నువ్వు ముందుకేం పోతావు, ఏడిపోతావు నువ్వు? నీ నెక్స్ట్ 10 ఏళ్ళు, నెక్స్ట్ 15 ఏళ్ళు ఈ 1,00,000 రూపాయలు, ఈ 10 లక్షలు మిగిలితోనే అయిపోతాయి తప్ప ఇంకా దాన్ని గ్రో చేయడానికి అక్కడ ఛాన్స్ లేదు కదా, అవసరం లేదు కదా. నువ్వు ఫిగర్ అవుట్ చేసుకున్నావు ఈ 10 లక్షలు మిగిలిచ్చిన దాంట్లో నువ్వు ఎట్లా బతకాలి, నీ ఇంట్రెస్ట్లు అన్ని 10 లక్షల లోపలనే ఉండాలని నువ్వు ఫిగర్ అవుట్ చేసేసుకున్నావు కదా. ఇంకా ఎడికెళ్ళి నీ గ్రోత్ ఉంటుంది, నువ్వు ఫస్ట్ థింక్ చేస్తలేవు కదా. నేను ఎట్లా చూస్తా అక్కడికి ఆగిపోతాం కదా. నేను ఎట్లా చూస్తా అంటే లైక్ మన డ్రీమ్స్ మనకు ఉండాలి, మన ఇష్టం మనకు ఉండాలి, వాటి కోసం ఫస్ట్ మనం వాటి కోసం ఖర్చు పెట్టాలి, దాని తర్వాత సర్వైవల్, రైట్? అద్దంలో చూసుకున్నప్పుడు నీకు నువ్వు మంచిగా కనిపించాలి, నీకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి, నీకు నువ్వు ఖర్చు పెట్టుకోవాలి, రైట్? దాని తర్వాత ఏదైనా కానీ అప్పుడు ఏమవుతుంది, ఆ సెల్ఫ్ ట్రీట్మెంట్ నువ్వు మంచిగా చేసుకుంటే, నీకు నువ్వు మంచిగా ట్రీట్ చేసుకుంటే నీకు ఒక మోటివేషన్ అవుతుంది, ఒక ఎనర్జీ వస్తుంది కొత్తగా చేయడానికి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్కి పోతాయి, రైట్? నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ లెవెల్ పోతే ఆటోమేటిక్గా కొత్తది ఏమైనా చేయడానికి ట్రై చేస్తావు, ఆఫీస్లో కానీ బిజినెస్లో కానీ. యూ విల్, నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అక్కడే కదా. నువ్వు పెరుగుతగిట నువ్వు చూసి మళ్ళీ ఇదేంద్ర బై లాస్ట్ 2 నెలలకే ఇదే చేస్తున్నా, అదే 3% ఇంక్రిమెంట్, 9% ఇంక్రిమెంట్తోనే ఉంటున్నా, నెక్స్ట్ ఏం చేద్దామని థాట్లకి వెళ్ళి అప్పుడు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నట్టు. నెక్స్ట్ ఏంది అంటే ఇప్పుడు నన్ను నేను మెయింటైన్ చేసుకోవాలంటే నాకు 10 లక్షలు కావాలి, సేవింగ్స్ లేవు, కొత్త ఏమన్నా ఇన్వెస్ట్ చేయాలంటే లేవు, అంటే ఏం చేయాలి, ఇంకెక్కువ డబ్బులు సంపాదించాలి, రైట్? సో దట్ ఈస్ వెరీ ఐ గో. నువ్వు డబ్బులు సేవ్ చేసుకునే దానికన్నా నువ్వు ఇవాళ డబ్బులు ఎక్కువ సంపాదించుకొని యాటిట్యూడ్ పెట్టుకొని దాన్ని ఎక్కువ సంపాదించుకొని చేయగలిగితే గిట్ట యూ విల్ గ్రో. నీకు వెల్త్ అనేది గ్రో అవుతుంది, ఈ 25 లక్షలు కాస్త 1 కోటి రూపాయలు అవుతుంది, రైట్? దిస్ ఇస్ వేర్ ఆల్ ఇట్ గ్రోస్. మనం ఆ బ్యారియర్ని బ్రేక్ చేస్తున్నాం అన్నట్టు. దీంట్లోనే మనం సంతోషంగా ఉండాలి, దీన్ని ఫస్ట్ బ్రేక్ చేయాలి, అప్పుడే సీరియస్లీ అప్పుడే మనకు గ్రోత్ ఉంటుంది. అదర్వైజ్ అక్కడనే దానిలోనే పడి ఉంటాం మనం. ఇంకా నీకు రీజన్ కావాలి కదా, డబ్బులు ఇంకా ఎక్కువ 1 కోటి రూపాయలు ఎందుకు సంపాదించాలి? ఈ రోజు నువ్వు 10 లక్షలు మిగిలిచిన దానిలో నీ జీవితం హ్యాపీగా ఉండిపోతే నువ్వు 1 కోటి రూపాయలు ఎందుకు సంపాదిస్తావు? అవసరం లేదు కదా. నేనేమంటారు, యూ డోంట్, అంటే 1 కోటి 2 కోటి సంపాదించుకుంటే ఓడమే ఒకటే గోల్ అంటలేను, నువ్వు చూసుకోవాలి ఫస్ట్. ఎగ్జాక్ట్లీ, రైట్? నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించినా మళ్ళీ 30 లక్షలు నీకోసం ఖర్చు పెట్టుకోవాలి నువ్వు, రైట్? దిస్ ఇస్ వేర్ ఐ యామ్ గోయింగ్, రైట్? సో ఖర్చు పెట్టుకోవాలంటే మళ్ళీ దుబారా కాకుండా నీకు ఇష్టమైన థింగ్స్ ఎన్నో ఉండొచ్చు. యూ వాంట్ ఇన్వెస్ట్ ఆన్ సంథింగ్ లైక్ కొత్త స్టార్ట్అప్ వస్తుంది, దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నావు అనుకో, ఈ 30 లక్షలు దాన్ని ఇన్వెస్ట్ చేసుకో, దానికోసం 1 కోటి రూపాయలు సంపాయి. ఒక ప్రౌడ్నెస్ ఉంటుంది కదా, కొత్తగా చేసినారా, ఎఫ్డీలో పెట్టుకోకుంటారే కాకుండా కొత్తగా చేసిన ఇట్లాంటి 4-5 వెంచర్లు పాత్రలు నీ ముందర నడుస్తూ ఉన్నప్పుడు ఒక 10 years తర్వాత 15 years తర్వాత ఇంకేమవుతుంది, మోర్ దెన్ 1 జాబ్ యూ హ్యావ్ రెవెన్యూస్ క్రియేట్ అవుతాయి, ఇన్కమ్ జనరేషన్ అనేది. దిస్ ఇస్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, రైట్? వీడికెళ్ళి పోతావు, వీడికెళ్ళి పోయిన తర్వాత ఎప్పుడో 20 ఏళ్ళకి వస్తుంది నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మొత్తం మనిషి ఇంట్లో కూర్చున్నా కానీ నీకు మనీ ఇన్ఫ్లో ఉంటుంది, నీ మనీ ఇంటికి వస్తూ ఉంటాయి నువ్వు ఏం చేయకున్నా కానీ. అప్పుడు యూ కెన్ కాల్, నేను ఫైనాన్షియల్గా ఫ్రీ ఉన్నా, నేను ఏం చేయకున్నా పైసలు నాకు వస్తాయి, ఇదే లైఫ్ స్టైల్ ఆర్ బెటర్ లైఫ్ స్టైల్ నేను మెయింటైన్ చేయగలుగుతున్నా, చేయగలుగుతా. దిస్ ఇస్ వేర్ యూ హ్యావ్ టు గో. బట్ మనకు ఆ రిస్క్ తీసుకోవడం బాగా కష్టం అనిపిస్తుంది. మనం ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నాం. నువ్వు అంటున్నావు కదా ఆ 10 lakhs ఉన్నాయి, ఇక దీనిలోనే బతుకుతావు కదా, లైక్ వై హ్యావ్ టు గో ఫర్ బిగ్గర్ థింగ్స్. నాకు ఇంట్లోనే హ్యాపీగా ఉంది కదా, లైక్ రిస్క్ తీసుకోవడం అస్సలకి నచ్చదు మనకి. అక్కడే మనకి ఏమవుతుంది అంటే, సో యు ఆర్ డ్రాయింగ్, మనమే ఒక గీత గీసుకుంటున్నాం అన్నట్టు, ఒక సర్కిల్ గీసుకుంటున్నాం అన్నట్టు. దీంట్లోనే నేను ఉంటా, ఇది నా కంఫర్ట్ జోన్, ఇది నా జాబ్, ఇది నా బిజినెస్, దీంట్లో సరిపోతుంది, ఐఎమ్ హ్యాపీ నౌ, నాకు కావాల్సి నాకు వస్తుంది. నువ్వు అవుట్ ఆఫ్ ద ఈ సర్కిల్లోకి వెళ్ళి బయటకు ఎప్పుడు థింక్ చేస్తావు మరి?
అదే నీ గోల్స్ పెద్దగా ఎప్పుడు చేసుకుంటావు? అదే అవసరం ఇవాళ క్రియేట్ చేసుకోవాలి మనమే. ఓకే. ఒక సామెత ఉంది కదా, నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని. అంటే ఏంటిది, నువ్వు ఎప్పుడు ఇన్వెంట్ చేస్తావు? నీకు అవసరం వచ్చినప్పుడు. అంటే ఎయిర్ప్లేన్కి వెళ్ళి దుంకినప్పుడే కదా నువ్వు ప్యారాషూట్ గురించి ఆలోచించేది. అప్పుడు ఇన్వెంట్ చేస్తావా? లేదు కదా. నువ్వు ముందే ప్యారాషూట్ గురించి ఇన్వెంట్ చేయాలి, ముందే నువ్వు ఇలాంటి ఒక ఎయిర్ప్లేన్లోకి వెళ్ళి దుంకే సిచ్యువేషన్ వస్తుంది మనం క్రియేట్ చేసుకొని దానికి నువ్వు ప్యారాషూట్ ఇన్వెంట్ చేసుకొని రెడీగా ఉండాలి. దుంకే అవసరం వస్తే యు ఆర్ హ్యావ్ ఎ ప్యారాషూట్ విత్ యూ కదా, నీకు ప్యారాషూట్ నీకు ఉంటుంది. అంతేగాని ప్యారాషూట్ లేకపోతే మాత్రం లైక్ వి కాంట్ అంటే దాన్ని నువ్వు ముందే క్రియేట్ చేసుకోవాలి ఒక ఆపర్చునిటీ. అంటే నేను నా ఫిలాసఫీ ఏంటి అంటే ఆ నెసెసిటీ అనేది మనం ముందు క్రియేట్ చేసుకొని ఇన్వెంట్ చేసుకోవాలి. సో మనకిచ్చి మనమే ఇవాళ ఆ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలి. మనకిచ్చి మనమే ఈరోజు ఆ గీత మనము ఎక్స్పాండ్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనము బియాండ్గా థింక్ చేస్తాము. వీ హావ్ టు థింక్ బియాండ్. అప్పుడు మనకు అద్దంలో చూసుకున్నప్పుడు మన వల్ల ఇంకేమవుతుంది. ఇప్పుడు 5 ఏళ్ళకి ఒక జాబ్ చేస్తున్నావు, ఇంకా 10 ఏళ్ళు ఇదే జాబ్ చేస్తావా? సో మనకే ఇప్పుడు అన్ని పాత్రలు చుట్టూ మనం క్రియేట్ చేసుకుంటూ ఉండాలన్నట్టు. ఎవ్రీ డే మన వల్ల ఎంతవరకు అవుతుందో మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి, ముందుకు పోతూనే ఉండాలి. ఎవ్రీ ఇయర్ అంటే ఒక్కొక్క సంవత్సరం నువ్వు వెనక తిరిగి చూస్తే నువ్వు ఒక 2-3 కొత్త థింగ్స్ చేసి ఉండాలి. ఒక జాబ్ ఒక చేస్తూనే ఉంటావు, ఇట్స్ ఫైన్. బట్ ఇంకేం చేసినావు జాబ్ చేయకుండా? నువ్వు ఒక బిజినెస్ ఉంది, రోజు బిజినెస్లో కౌంటర్ మీద కూర్చొని రాకుండా నువ్వు ఇంకేం చేసినావు? 1 ఇయర్ లుక్ బ్యాక్లో ఎవ్రీ 1 ఇయర్లో నువ్వు ఒక 3-4 చేసి ఉండాలి. సెకండ్ ఇయర్లో 6 చేసి ఉంటావు. ఇవన్నీ నువ్వు ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి అన్నట్టు. ఒక ఇన్వెస్ట్ చేసి ఉంటావు, ఒక స్కిల్ టెస్ట్ చేసుకొని ఉంటావు, ఒక కొత్త సెగ్మెంట్ ఓపెన్ చేసి ఉంటావు, మేబీ బిజినెస్లో ఓపెన్ చేసి ఉంటావు. ఇవన్నీ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దెన్ యూ విల్ సీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత నీ దగ్గర మస్తు ఆప్షన్స్ ఉంటాయి. నీకు ఇచ్చి నీకు తెలుస్తుంది నీ వల్ల నీ క్యాలిబర్ ఏంటో, రైట్? అది మనం టెస్ట్ చేసుకొని మనమే తయారు చేసుకోవాలి. సో వీఆర్ రెడీ. సో అయితే నువ్వు అన్నావు కదా ఇప్పుడు మనం డిఫరెంట్ వేస్గా ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి. సో నువ్వు మనకున్న మిడిల్ క్లాస్ మెంటాలిటీ ప్రకారము సో ఉన్నదే కొంచెం శాలరీ వస్తుంది, అందులో వీ హ్యావ్ టు మీట్ ఆల్ ద ఫైనాన్షియల్ నీడ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తా అంటే లైక్ నువ్వు నీ పైన ఇన్వెస్ట్ చేసుకుంటావు. అంటే నేను చూసినప్పటి నుంచి నేను ఎప్పటి నుంచి అయితే నేను చూస్తున్నానో అప్పటి నుంచి లైక్ యూ ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ నీకు జిప్సీ అంటే ఇష్టం, సో జిప్సీ అంటే ఇష్టం. బట్ ద థింగ్ ఈస్ ఇప్పుడు అవసరమా, నాకు ఆల్రెడీ ఉన్నాయి కదా కారు, ఇప్పుడు ఎందుకు, లైక్ యూ క్రేవ్ ఫర్ దట్, నాకు ఉన్న జిప్సీలో నడపాలి, లైక్ హైదరాబాద్ రోడ్ పైన నేను పోవాలి అని చెప్పేసి. బట్ స్టిల్ యూ వోంట్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ జిప్సీ. అదే భయం అన్నట్టు, సేమ్ పాయింట్, రైట్? ఎందుకంటే మన కోరికలు అందరికన్నా చిన్నవి, అవి లాస్ట్కి వస్తాయి. అన్ని ఖర్చులు ఓంగా ఇక్కడ ఇప్పుడు జిప్సీకి ఫర్ ఎగ్జాంపుల్ 4 lakhs కావాలి, ఎక్కడైనా 4 lakhs కింద దొక్కితే నేను కొనుక్కుంటా, అంతే తప్ప నా మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్ళి పైసలు నా కోసం పక్కన పెట్టుకునే ధైర్యం నాకు లేదు. అది నా ప్రాబ్లం, జనరల్ ప్రాబ్లం ఎనీబడి. దానిలోకి వెళ్ళి బయటకు రావాలి. ఏమవుతుంది అంటే నువ్వు కొనకపోతే ఏమవుతుంది, అందరిలాగా 4 లక్షలు మిగులుతాయి. ఆ 4 lakhs నువ్వు దేనికో దానికో వాడేసుకుంటావు, ఇంత దానికో ఎగ్జిస్టింగ్ ఎక్స్పెన్సెస్కి వాడేసుకుంటావు, అంతే. నువ్వు ఈ సంవత్సరం అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ ఇంకో ఖర్చులు ఉంటాయి, దానికి నెక్స్ట్ ఇయర్ ఇంకో ఖర్చులు ఉంటాయి, ముందుకు వెళ్ళిపోతూనే ఉంటావు కదా. ఈ జిప్సీ మాత్రం డ్రీమ్ గానే ఉండిపోతుంది నీకు. రోజు రాత్రి నిద్రపోయేటప్పుడు ఒకసారి ఆ ఫోటో చూసుకొని ఒక్కసారి ఆ జీప్ కొనుక్కోవాలి, ఒక్కసారి అంతే. నువ్వు ఎప్పుడో 70 ఏళ్ళకి వచ్చినప్పుడు కొనుక్కుంటావు, అప్పుడు 70 ఏళ్ళకి జిప్సీ నడిపి ఓపిక ఇంట్రెస్ట్ రెండు లేకపోతే ఎందుకు ఆ డ్రీమ్? అది నేనేమంటా అంటే కట్ చేస్తే బ్యాక్ వచ్చి నీకు ఇంత ప్యాషన్ ఉన్నప్పుడు ఆ 4 లక్షలు అవసరం పడితే నువ్వు కష్టం వేరే ఖర్చులు తగ్గించుకునేనా కానీ ఇది కొనుక్కోవాలి. ఇది దుబారా ఖర్చు కాదు, మనకు మనం ఇచ్చే రెస్పెక్ట్, నా డ్రీమ్ కి నేను ఇచ్చే రెస్పెక్ట్, అది మనమే ఎవడైతే బయటకు వెళ్ళి కదా, మనకి మనమే వాల్యూ ఇచ్చుకోవాలి, మనమే గొప్పగా అనుకోవాలి. ఆ డ్రీమ్ కి మనం రెస్పెక్ట్ చేసినప్పుడు మైండ్ ఒక సబ్ కాన్షియస్ లా వెనకాల ఒక ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. నన్ను మంచిగా ట్రీట్ చేసినావు కదా, నువ్వు చూడు నేను ఎట్లా ట్రీట్ చేస్తాను కదా, నీకు నువ్వు ఇచ్చుకునే గిఫ్ట్ అది ఇచ్చుకోవాలి. అందరూ డిజర్వ్స్, ఎవ్రీబడి, ప్రతి ఒక్కళ్ళు కష్టపడతారు, ప్రతి ఒక్కళ్ళు సంపాదిస్తారు, ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం, పేరెంట్స్ కోసం ఎన్నో చేస్తుంటారు ఎవ్రీ డే. గ్రేట్ పీపుల్, రైట్? బట్ వాళ్ళకి ఇచ్చుకునే వాల్యూ అనేది, ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువ. అది చేయాలి. బయటోడు దూరంకి వెళ్ళి చూస్తాడు, అరే ఇంకొక కారు ఉందిరా, ఇంకొక జిప్స్ ఎందుకు కొనుక్కున్నారా, అవసరం లేదు నీకు అనవసరం, అది వాడు అనవసరం, నీకు ఇచ్చి నువ్వు చూసుకోవాలి, నీకు నువ్వే ఇంపార్టెంట్. వాని వాడేసి నీకు అవసరం లేదు. జనాలు ఎన్నో అంటూ ఉంటారు, వానికి ఏం తెలుసు నీ గురించి, వానికి ఏం తెలుసు నీ కష్టం గురించి. కొనుక్కుంటావు, కొనుక్కున్న తర్వాత మరి రోజు వాడుతున్నావా,
ఒకడు అంటాడు, అరే నువ్వు ఎందుకు కొన్నారు 5 లక్షలు పెట్టుకొని, రోజు జీతనే లేవు, 6 నెలలకు వస్తే 2 సార్లు తీస్తున్నావు. నా ఇష్టం రా భయ్, నా కోసం నేను కొనుక్కున్నా, అది నచ్చినప్పుడు నేను తీసుకుంటా. అంటే కొంత ప్రతిసారి ఎవ్రీడే తీయాలా, అవసరం లేదు రైట్. దిస్ ఇస్ ఫ్రమ్ నా సేక్ కోసం నేను కొనుక్కున్నా, వాడతాను వాడిని, నా ఇష్టం, నేను హ్యాపీగా ఉన్నా కదా. ఆ 4 లక్షలు స్పెండ్ చేసినావు, ఆ రిటర్న్ ఎనర్జీ వచ్చేది 40 లక్షలు సంపాదించే ఎనర్జీ ఇస్తుంది నీకు తర్వాత. కాంపౌండ్ అవుతుంది అంతా. సో నీ జిప్సీ డ్రీమ్ తొందరగా నెరవేరాలని ఐ హోప్. అండ్ సో ఈ డ్రీమ్ గురించి మాట్లాడుతూ నా డ్రీమ్ గురించి కూడా మాట్లాడతా. లైక్ యూనో నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉండే, లైక్ హైదరాబాద్ వచ్చి నా ఓన్ స్టూడియో నేను ఓపెన్ చేసుకోవాలి అని చెప్పేసి. సో ఆ డ్రీమ్కి లైక్ యూ సపోర్టెడ్ మీ అ లాట్. వితౌట్ యువర్ సపోర్ట్ ఇట్ వాజంట్ పాసిబుల్ ఎట్ ఆల్. సో యా, ఒక మ్యారీడ్ కపుల్లో లైక్ ఇద్దరికి ఈచ్ అదర్ సపోర్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్? సపోర్ట్ చేసుకోవాలి, డెఫినెట్లీ ఇంపార్టెంట్. బట్ ఈ పాయింట్లో నువ్వేం చెప్తున్నావు అంటే లైక్ నువ్వు బిజినెస్ రైట్. బికాజ్ నేను ఎట్లా చూస్తున్నా అంటే ఒక రెగ్యులర్ కెరియర్, కాలేజ్ తర్వాత జాబ్ వచ్చింది, కెరియర్ ఒక చూసుకుంటే ఈ రెగ్యులర్ కెరియర్, ఎస్టాబ్లిష్డ్ కెరియర్ దానికన్నా ఒక పర్సన్ ఒక డ్రీమ్ ఉండి నేను ఒక ప్రోడక్ట్ తయారు చేస్తా, నేను ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేస్తా, నాకు స్టార్ట్అప్ ఐడియాస్ ఉన్నాయంటే దిస్ ఇస్ లైక్ మోర్ పవర్ఫుల్. ఎందుకంటే ఈ సెగ్మెంట్లో పెట్టే ఎనర్జీ టన్స్ ఎక్కువ ఉంటుంది, అదే లెవెల్ ఉంటుంది. ఆ డ్రీమ్ నీదైనా నాదైనా కానీ సపోర్ట్ దొరికితే మాత్రం నెక్స్ట్ లెవెల్కి పోతుంది. నేను అదే చూసిన అన్నట్టు. సరే నీకు డ్రీమ్ ఉన్నది రైట్, దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ టు సపోర్ట్ రైట్. నేను ఇలాంటివి చేయట్లేదు కాబట్టి యూ షుడ్ డూ ఇట్ రైట్. నీకు ఆపర్చునిటీ ఉన్నది, నీకు ఆ స్కిల్ ఉన్నది, ఆ డ్రీమ్ ఉన్నది, ఒక క్లారిటీ ఉన్నది ఏం చేయాలో. సపోర్ట్ చేయడానికి ఇంకా తప్పించి ఇంకేం చేస్తాను చెప్పు రైట్. అండ్ నీకు కూడా లైక్ సి ఆఫ్టర్ కిడ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఒక ఇలాంటి ఒక ట్రై చేస్తే వెన్ యూ లుక్ బ్యాక్ తిరిగి చూసుకున్నప్పుడు ఒకటి ఉంటది కదా ప్రౌడ్నెస్. ఇది ఒక నేను స్టార్ట్ చేసిన, నేను ట్రై చేసిన, ఫెయిల్ పాస్ పక్కకు పడేస్తే ఒక నేను ట్రై చేసిన రైట్. నా జీవిత కాలంలో నేను అనుకున్న మాత్రం ట్రై చేసిన, ఆ సాటిస్ఫాక్షన్ గొప్పది. నువ్వు బిజినెస్ సంపాదిస్తావు, డబ్బులు అయిపోతాయి. యాజ్ అ మనీ ఇందాక మాట్లాడినప్పుడు వచ్చిన మనీ వస్తే పోతాయి, బట్ ఈ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉంటుందో, నీ క్యాలిబర్ ఏందో నీకు చెప్పేది ఉంటుంది చూసినావా, దట్స్ మోర్ ఇంపార్టెంట్ రైట్. సో నాకు అదే అనిపించింది, ఎప్పుడైతే నువ్వు చెప్పినావు యూ షుడ్ డెఫినెట్లీ డూ ఇట్. నీకంటూ అలా ఒక ఎక్స్పీరియన్స్ అట్లా ఉండాలి. దట్స్ వై ఐ సపోర్టెడ్ అండ్ ఐ కీప్ డూయింగ్ ఇట్. నేను చేస్తూనే ఉంటాను ఎప్పటికైనా కానీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ఒక కపుల్ పెళ్ళికి ముందు డూ దే హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద ఫైనాన్సెస్? డెఫినెట్లీ దే షుడ్ డూ ఇట్. ఎందుకంటే చేయాలి. పెళ్ళికి ముందు ఒక కపుల్ డెఫినెట్లీ వాళ్ళు ఫైనాన్షియల్గా ఏం చేస్తున్నారు, ఆర్ ఏం సంపాదించరు, ఆర్ వాళ్ళ ప్లాన్స్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటిది, వెల్త్ మేనేజ్మెంట్ ఏం ప్లాన్స్ ఉంటాయి, అవన్నీ డెఫినెట్గా డిస్కస్ చేయాలి. పెళ్ళి తర్వాత కూడా హౌ డు దే మేనేజ్ దీస్ థింగ్స్, అది కూడా క్లారిటీ పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే లేకపోతే పెళ్ళైనాక మొత్తం నీ అనుకోకుండా ఒక క్లారిటీ పెట్టుకుంటే బెటర్. అండ్ దెన్ దాంతో ఏమవుతుంది అంటే లైక్ యూనో ఒక స్ట్రెంగ్త్ వస్తుంది అన్నట్టు. నీ థాట్స్ ఇట్లా ఉన్నాయి, నా థాట్స్ ఇవి ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ రైట్. అండ్ దెన్ దాంతో ఏమవుతుంది అంటే ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ ఉమెన్కి, ఇఫ్ ఉమెన్ షీ ఆల్సో లైక్ యూనో జాబ్కి వెళ్ళి సంపాదిస్తుంది అంటే ఆబ్వియస్లీ లైక్ యూనో ఆమెకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నట్టు. నేను సంపాదించిన పైసలు నాకే, నేను నా మీద స్పెండ్ చేసుకోవచ్చు, మా పేరెంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు రైట్. మళ్ళీ మా పేరెంట్స్కి ఇవ్వడానికి నేను పర్మిషన్ తీసుకోవద్దు అనే అవసరం, ఇలాంటి అన్ని డస్ట్ అయిపోతాయి అన్నట్టు, క్లారిటీ వచ్చేస్తుంది అన్నట్టు. డెఫినెట్గా ఫ్రీడమ్ ఉంటుంది కదా, ఫ్రీడమ్ ఉంటుంది, ఇద్దరికి ఉండాలి. హస్బెండ్కి ఎట్లా ఉంటుంది బై డిఫాల్ట్, వైఫ్ అదే ఉండాలి. అది ఇవన్నీ నువ్వు ముందే మాట్లాడుకుంటే బెటర్ అన్నట్టు. అండ్ ఆల్సో ఫ్యూచర్ ఇఫ్ దే వాంట్ కిడ్స్ కి కూడా ప్లానింగ్ అప్పుడు కూడా ఇట్ విల్ హెల్ప్. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడినప్పుడు లైక్ మనకి తెలియదని చెప్పుకున్నాం, నీకు తెలియదు, నాకు తెలియదు. సో నువ్వు మన కిడ్స్కి యూ స్టార్టెడ్ ట్రైనింగ్ దెమ్ అబౌట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నువ్వు ఎట్లా స్టార్ట్ చేసినావు వాళ్ళకి? సో నేనేం చేస్తున్నా ఇంట్లో అంటే ఒకటి లైక్ నో లెసన్ లర్న్. సరే నా టైం ఎట్లా అయిపోయింది, నేను ఇప్పుడు మళ్ళీ బ్యాక్ నేర్చుకోవడానికి సీన్ లేదు. నేనేం చేస్తున్నా ఇంట్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పరెంట్గా ఫైనాన్షియల్స్ గురించి పిల్లలతో మాట్లాడుతున్నాం రైట్. ట్రాన్స్పరెన్సీ ఏది ఉన్నట్టు అసలు మనం ఏంది, మన సంగతి ఏంది, మన నెక్స్ట్ పాత్ ఏంది, నేను చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏంది, అవన్నీ పిల్లలకి షేర్ చేసుకుంటున్నాను వాళ్ళకి అర్థమయ్యే భాషలో రైట్. నేను బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తాను వాళ్ళకి, బట్ వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తున్నాను అన్నట్టు. ఇది మన సెగ్మెంట్, నెక్స్ట్ ఇది నెక్స్ట్ 1 year ఇది చేయబోతున్నాము
ఇవన్నీ చెప్తున్నాను అన్నట్టు. వాళ్ళకి అర్థమవుతున్నాడు హౌ మై డాడ్ ఈస్ థింకింగ్, మా డాడ్ ఎట్లా థింక్ చేస్తున్నాడు, ఎట్లా ప్లాన్ చేస్తున్నాడు ఎవ్రీ ఇయర్ బై ఇయర్, ఇవన్నీ వాళ్ళకి అలవాటు అవుతాయి అన్నట్టు. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, అందరి పిల్లలకి ఉన్నట్టే మన వాళ్ళకి కూడా పిగ్గీ బ్యాంక్ అవన్నీ ఉన్నాయి. యూఎస్లో ఉన్నప్పుడు ఉండే, ఇండియా వచ్చినప్పుడు కూడా టైమ్స్ 80-85 మల్టిప్లై చేసుకొని దే కన్వర్టెడ్ ఇంటూ ఇండియన్ రూపీస్. షాక్ అయ్యారు, గిన్ని పైసలు అనేసి, రైట్. దాని తర్వాత పిగ్గీ బ్యాంక్లో పెట్టుకున్నాడు. అప్పుడు నేను వాళ్ళకి ఏం నేర్పించిన అంటే ఇన్ఫ్లేషన్ గురించి. నువ్వు పిగ్గీ బ్యాంక్లో పెట్టుకొని 4 years దాచిపెట్టుకుంటే దానికి ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ అంటే ఏమవుతుంది, రూపీ ఎట్లా ఇన్ఫ్లేషన్కి ఇంపాక్ట్ అవుతుంది, అవన్నీ నేర్పించినాక వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నట్టు, పప్ప ఇది నా దగ్గర ఉంటే గిట్ట దీని మనీ వాల్యూ తగ్గుతున్నాయా, ఏం చేయాలి, వాడు భయపడ్డాడు. లైక్ ఏం చేయాలంటే నేను చెప్పిన ఇట్లా బ్యాంక్ లో నువ్వు వేసేసుకోవచ్చు, ఫండ్స్ అట్లాంటివి ఉన్నాయి, నేను నచ్చిన కంపెనీ చెప్పు, దెన్ మనము దాంట్లో వేసేసుకోవచ్చు అంటే వాడు నా ఈ కంపెనీ అనేసి కొంచెం చెప్పిన తర్వాత దెన్ ఎగ్జాక్ట్లీ రైట్, దెన్ నేను బ్యాంక్ తీసుకెళ్ళిన, నేను ఇన్వెస్ట్ చేయలే, బ్యాంక్ పట్టుకుపోయినా అని నా ఆర్ఎంతోనే మాట్లాడి, ఇట్లా మా వాడు వస్తాడు, వానికి ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేద్దామంట, మన 10,000 రూపాయలు ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయండి అంటే అన్నాడు. సార్ రండి డెఫినెట్లీ అంటే వీడు పిగ్గీ బ్యాంక్ పట్టుకొని పోయిండు. మొత్తం కాయిన్స్ ఇంకా నోట్స్ 10 రూపాయలు 100 రూపాయలు మొత్తం కాయిన్స్ అన్ని పట్టుకొని పోతే అన్ని కలిపి 10,000 మొత్తం పిగ్గీ బ్యాంక్ అంతా ఇట్లా డంప్ చేస్తే ఇన్ని పైసలు అయినాయి అవన్నీ. అందరు షాక్ ఇది ఏంది అని. ఇద్దరు బ్యాంక్ వెళ్ళి వాళ్ళు స్టాఫ్ వచ్చి ఒక్క కాయిన్ ఒక అన్ని లెక్క పెట్టేసుకొని మొత్తం 12,000 ఏదో అయితే గిట్ట మొత్తం రాసుకొని పోయి వానికి ఒక ఫోలియో క్రియేట్ చేసి దాంట్లో డిపాజిట్ చేశారు. అందరూ వీడు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వీడు ఇన్వెస్ట్ చేసుకుంటున్నా, బట్ బ్యాంక్ వాళ్ళకి మొత్తం సర్ప్రైజింగ్ ఉండే అన్నట్టు, వీడు వీడు మ్యూచువల్ ఫండ్ పడేసాడు ఏంది అని పైసలు. సో వాడు మనీ ఫోలియోలో పడేసుకున్నాడు. దాని తర్వాత దీన్ని ఎట్లా గ్రో చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ వానికి. అంటే నేను చెప్పిన, నువ్వు ఇంట్లో పని చేస్తున్నావు కదా, వట్టే పని చేయకు, పాకెట్ మనీ తీసుకో, ఎవ్రీ చోర్కి ఇంత పైసలు తీసుకో, నేను నీకు పే చేస్తా, ఆ పే చేసిన మనీ ఎవ్రీ మంత్ నువ్వు గోల్ పెట్టుకో, 1,000 రూపాయలు సంపాదిస్తావా 5,000 సంపాదిస్తావా నీ ఇష్టం, ఆ గోల్ పెట్టుకొని ఆ వచ్చిన పైసల్ని మళ్ళీ నువ్వు దీంట్లో ఎస్ఐపి అంటాం కదా అది చేసుకో. నువ్వు వాడు చేస్తుండు ఎవ్రీ మంత్ పట్టుకొచ్చేస్తాడు, ఇది ఈ పైసలు ఇది ఈ పైసలు, ఈ మంత్ నాకు వచ్చిన ఇన్ని పైసలు, అది నేను తీసుకొని నా దగ్గర ఉన్న పైసలు వాడిని అకౌంట్లో వేసేస్తా అన్నట్టు. దట్స్ వై డు లైక్ అప్పుడు వాడిని కూడా అర్థమైపోయింది మ్యూచువల్ ఫండ్ ఎట్లా గ్రో అవుతాయి. ఎవ్రీ 2 weeks కూడా వస్తాడు, నా ఫండ్ చూపియు అని. రీసెంట్ గా డిసప్పాయింట్ అవుతాడు, నాకు అర్థం కాదు, నా అవసరం నా దగ్గర ఉన్న మంచిగా ఉంటుండే, వీడు పట్టుకపోయి మ్యూచువల్ ఫండ్ లో పడేసిండు, మొత్తానికి పడిపోయినాయి అని చెప్పి దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన ఏమైతుంది, మార్కెట్ డౌన్ అయినప్పుడు ఏం చేయాలి, ఇంకెక్కువ కొనాలి నువ్వు అంటే వాళ్ళకి అర్థం కాదు, పోయిన పైసలు మళ్ళీ పెట్టమంటున్నాడు రైట్. బట్ అది ఎక్స్ప్లెయిన్ చేయగలను అనమాట. ఈ ఏజ్ లో ఇంత థాట్ ఉంది, ఇంత క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్రశ్నలు సమాధానాలు వస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మైండ్ థింక్ చేయడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అచ్చా బయట ఆయిల్ తోని ఇట్లా అవుతుందా, బయట గోల్డ్ తోని వాన పైసలు తగ్గుతున్నాయా, అంటే వీడు ఏం చేయాలి, పోయి గోల్డ్ కొనుక్కోవాలా, ఏం కొనుక్కోవాలి, ఇలాంటి అన్ని డిస్కషన్స్ వాడు చేస్తున్నాడు. రైట్ నౌ కట్ చేస్తే 5 years తర్వాత ఇవంతా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ కాంపౌండ్ అవుతుంది. అంతే కదా, రైట్, ఇన్ఫర్మేషన్ ఇస్ నాలెడ్జ్. ఎగ్జాక్ట్లీ రైట్. సో దట్స్ వాట్ ఐమ్ డూయింగ్ నౌ. చేస్తున్న వాళ్ళతో వాళ్ళకి అర్థమవుతుంది, ఇప్పుడు క్వశ్చన్స్ వస్తున్నాయి, కోపం వస్తున్నది, హ్యాపీనెస్ వస్తున్నది, నెంబర్లు పెరిగినప్పుడు చూసినప్పుడు, విచ్ ఇస్ గుడ్ రైట్. ఒక్కసారి ఎప్పుడు ఆ పిగ్గీ బ్యాంక్ లో పెట్టుకోవడమే తప్ప దాని నుండి ఏం చేయలే కదా. బట్ నౌ దే ఆర్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్, కొత్త చేస్తున్నారు. వాళ్ళకి వచ్చిన గిఫ్ట్ తోనే ఎవరైనా ఇచ్చినా గానీ, అమ్మమ్మలు నానమ్మలు ఎవరైనా ఇచ్చినా గానీ అవి కూడా దానికే పోతున్నాయి. రైట్, సడన్ గా దసరా సంథింగ్ ఫెస్టివల్ ఊరికి పోయినప్పుడు సడన్ గా 2,000-3,000 వస్తాయి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. దట్స్ అమేజింగ్. లైక్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి హెల్ప్ చేస్తే చేయాలి. లైక్ నో పేరెంట్స్ మన రెస్పాన్సిబిలిటీ అది. ఈ ఏజ్ నుండి పెద్దగా నువ్వు డిగ్రీ పాస్ అయినాకనే నేను చెప్తా అంటే నడవది. అంటే చిన్నప్పటికెళ్ళి ఇది ఒకటే కాదు, ఫైనాన్షియల్స్ నేర్పించడము, వాళ్ళ సొంత ఫండ్స్ వాళ్ళు మేనేజ్ చేసుకోవడము, డబ్బులు గ్రో చేసి ఖర్చు పెట్టు. నేను డబ్బులు ఒకటే సేవ్ చేయమంటాను వాళ్ళని, నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టుకో, ఆ ఎక్కువ ఖర్చు పెట్టుకోవడానికి ఎక్కువ సంపాదించుకో, అది కాన్సెప్ట్. అదొకటే కాదు కదా, నువ్వు ఎనేబుల్ చేయాలి పిల్లల్ని. ఇదొకటే కాదు, నువ్వు బ్యాంక్ ప్రాసెస్ ఉంటుంది, బ్యాంక్ చెక్స్ ఉంటాయి, డీడీ ఉంటాయి, లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అవన్నీ ఏంటిది, ఎట్లా చేసుకోవాలి, ఒక బ్యాంక్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేసుకోవాలి,
ఒక చెక్ ఎట్లా రాయాలి, Yeah. డిపాజిట్ ఎట్లా చేయాలి, ఇవన్నీ తెలియాలి అన్నట్టు ఈ ఏజ్ నుండి. వాళ్ళకి అంతా అర్థమవుతుంది అన్నట్టు. అది చాలా ఇంపార్టెంట్, బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి అవేర్నెస్ అరౌండ్ అస్, మన చుట్టుపక్కల మన సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో ఎవ్రీథింగ్ వాళ్ళకి తెలియాలి. యాజ్ ద ఏజ్ మనం చెప్తూనే ఉండాలి వాళ్ళకి. మనం అదే సర్టన్ ఇవన్నీ చెప్పకపోతే సర్టన్ పాయింట్ తర్వాత బయటకు వచ్చినాక వాళ్ళకి ఏం తెలియదు, చేయాలో తెలియదు, బయట బతకడం తెలియదు అసలు మొత్తానికి వాళ్ళకి. వీటికెళ్ళి స్టార్ట్ కావాలి, మొత్తం చిన్నప్పటికెళ్ళి స్టార్ట్ కావాలి. కొత్త కొత్త సడన్ గా నువ్వు ప్రపంచంలో నూకిన తర్వాత వాడు ఎట్లా బతుకుతాడు? అంతే కదా, మొత్తానికి పానిక్ అయిపోతుంది పాపం, ఏం తెలియదు. అందుకే ఇవన్నీ తెలియాలి, ఇవన్నీ వాళ్ళతోనే చేపియాలి. దట్స్ గుడ్, దట్స్ గ్రేట్ యాక్చువల్లీ. వి స్టార్టెడ్ ఇట్ వెరీ ఎర్లీ. వాళ్ళు కూడా మంచిగా నేర్చుకుంటున్నారు అంటే చెప్పే పేషెన్స్తోనే చెప్పాలి, నేర్పియాలి, నేర్చుకుంటారు డెఫినెట్లీ. ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి వాళ్ళకి కూడా. థ్యాంక్ యూ ప్రతీక్ అంటున్నా, సారీ మళ్ళా. థ్యాంక్స్ విను, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అబౌట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఓకే, సో అందరికీ మళ్ళీ వరలక్ష్మి శుక్రవార శుభాకాంక్షలు. మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఈ టాపిక్. మీకు ఇంకేమైనా టాపిక్ పైన మాట్లాడాలనుకుంటే ప్లీజ్ టు కమెంట్, ఆర్ మేము ఇన్స్టాగ్రామ్లో మా పేజ్ అవైలబుల్ ఉంది, లైక్ రియల్ టాక్స్ విత్ శ్వేత. సో అక్కడైనా మీరు వెళ్ళి DM చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ విను అండ్ శ్వేత సైనింగ్ ఆఫ్. బాయ్.